హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు, లైక్ చేసేవాళ్ళు అందరికీ అండి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను రాగి ముద్ద ప్లస్ మునగాకు రసం, అది ఫ్రై అండి, అది చేస్తున్నాను. ఈరోజు చేయబోతున్నాను, మీకు చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా నేనే వీడియో చేసుకుంటున్నాను అనమాట, అందుకే ఇలా చూపిస్తున్నాను. ఇదండి మునగ చెట్టు, మీకు తెలుసుగా. ఇక్కడ నేను తీస్తాను, ఆకుకొస్తాను చూడండి. ఇలా లేత ఆకులు తీసుకోవాలండి. వర్షానికి బాగా చిగురాయి అన్నమాట, అందుకే ఈరోజు చేద్దామని. చాలా బాగుంటుందండి, మీరు కూడా చేసి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. రాయలసీమ స్పెషల్ అంటే రాయలసీమలో వాళ్ళకి మొత్తం అందరికీ తెలిసిపోతుంది, ఇది తిన్న వాళ్ళకి. చూడండి, ఇలా తీస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇలా ఇది సాయంత్రం పూట కోసేసి బట్టలు చుట్టి పెట్టేస్తారండి. నైట్ అంతా బట్టలు చుట్టు పెడితే ఏమవుతుంది, ఆకలన్నీ రాలిపోతాయి అనమాట. నేనేమో సడన్ గా ఇప్పుడు అనుకొని నేను తీసాను, మీకు చూపించాలని. చూపించి ఇలా నేను లీప్స్ అన్ని తీస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఈజీగా వచ్చేస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. మనకి ఏం పెద్ద ఇంత కాదు కదా, కొంచెమే కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఫ్రెష్ గా తీస్తే ఇంకా మనకి బాగుంటుంది అనమాట. మీరు కూడా ఇలా చెట్లు పెంచుకొని మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోండి, మంచిగా హెల్దీగా ఉంటాం మనం ఫస్ట్ ఎంత కష్టపడ్డా హెల్దీ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అండి, మెయిన్ అది తీసుకోవాలి. నేను చాలా వరకు అలాగే చూస్తున్నాను, ఎంత వీలైతే అంతవరకు, అంతే కదండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మన ఫుడ్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనం తినేది ఏదైనా హెల్దీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, హెల్దీగా ఉంటాం. ఆకులు ఆకునై, పువ్వులు పువ్వునై, కొమ్మలు కొమ్మనై, నునలే తరిమ్మని, ఈ అడవి దాగిపోనా, ఇటులైనా ఇచటని ఆగిపోనా. ఆకులు ఆకునై, కొమ్మనై, నునలే తరిమ్మని, ఈ అడవి దాగిపోనా, ఇటులైనా ఇచటని ఆగిపోనా. ఈ సాంగ్ నచ్చితే కామెంట్ పెట్టండి, ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇంకా చాలా సాంగ్స్ వచ్చు. ఇలా ఎప్పుడైనా ఇలా రిలీఫ్గా కూర్చున్నప్పుడు నేను పాడతాను. ఓకే, ఇది చూడండి, ఇప్పుడు ఈ కప్పు నిండా తీసుకుంటున్నాను. ఈ కప్పుకి ఆకుకి సరిపోతుంది అనమాట. ఇది ఏం లేదండి, మనం వాటర్ పెట్టాము చూడండి, ఇలా బాయిల్డ్ వాటర్ అయిన తర్వాత కందిపప్పు వేస్తాను. ఇదేమో రాగి ముద్దకు అనమాట. రైస్ నేను ఆల్రెడీ కడిగి పెట్టాను అనమాట, చూపిస్తాను. ఇలా నానబెట్టుకున్నాను ఫస్ట్. ఇవి తీసి మళ్ళీ దాంట్లోకి వేస్తాను అనమాట, వేడయ్యాక. ఇది ఇలా ఉంచేస్తాను. ఫస్ట్ కందిపప్పు కడిగి వేస్తాను దాంట్లో. ఇదిగోండి, ఇది కొంచెం హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత అప్పుడు ఆ లీవ్స్ అన్ని వేయాలన్నమాట. అంతేనండి, కొంచెం బాగా కొద్దిగా ఉడికిన తర్వాత వేస్తా. దీంట్లో కూడా రైస్ వేసేస్తున్నాను. ఇలా నానబెట్టుకుంటే మనకి నీట్గా తొందరగా అయిపోతుంది అనమాట. మెత్తగా తొందరగా ఉడికిపోయి రాగి ముద్ద తొందరగా ప్రాసెస్ అయిపోతుంది.
ఓకే అండి. ఇదిగోండి ఇలా ఇంకా కొంచెం కావాలి. ఇంకొద్దిగా ఉడికాక అప్పుడు మళ్ళీ ఆ లీవ్స్ వేద్దాం అంటాను. ఇది ఓకే. ఇది ఓకే అండి. ఇది రైస్ అయ్యింది. ఇప్పుడు మనం దాంట్లో పిండి వేద్దాం. ఎలా వేయాలనేది చూపి ఇలా బౌల్లో తీసుకున్నాను. మేము ఇలా డబ్బాలో పట్టిస్తామంతా పిండి పట్టించి ఇలా పెట్టుకుంటాను. ఇదిగోండి సరిపోతుంది. అది మొత్తం ఉడికేంత లోపల ఆ పిండికి దానికి సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ ఓకే. ఇది ఇంకా అవుతుంది, మళ్ళీ చూపిస్తాను. ఇది ఇలా సిమ్లో పెట్టేసి లైట్గా ఇలా ప్లేట్ పెడతానండి. కొంచెం స్మూత్గా ఆ రైస్ అంతా ఉడుకుతుంది అనమాట, అందుకే. ఓకే, ఇప్పుడు ఈ ఆకంతా కడుగుతున్నానండి. కడిగి ఇదంతా మళ్ళీ దాంట్లో పప్పులో వేద్దాము. ఇదంతా మళ్ళీ కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత నేను అప్పుడు సాల్ట్ వేస్తాను. సాల్ట్ కూడా వేయాలండో, వేయకపోతే బాగోదు. ఫస్ట్ దీంట్లో వేసిన తర్వాత ఇంక సెట్ చేసి మనం మళ్ళీ మసాలాలో వేయకూడదు అనమాట. రసంలో అదే వస్తుంది మనకి, ఇంక ఈ ఫ్రైలో కూడా వస్తుంది సాల్ట్. ఇంక వేసే పని ఉండదు. ఇది హాఫ్ బాయిల్డ్ అయిందండి. ఇంకా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత లీవ్స్ కూడా అన్నీ ఉడికిపోవాలి కదా. కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేస్తాను. ఓకే, ఇప్పుడు రాగి ముద్ద చూద్దాము. సో అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి అదంతా చుట్టూ చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకా మనకి దాంట్లో ఉన్న తేమతో ముద్ద రెడీ అవ్వాలి. వాటర్ కూడా ఉంటాయి, కాకపోతే మనకి కావాల్సినంత చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు అది సరిపోతుంది కాబట్టి నేను ఇంకేం వేయను. ఇప్పుడు దాంట్లో పిండి చూడండి ముద్దలాగా ఉంది. ఆ పిండిని మనము తీసి పక్కన ఉంచుకుందాం. ఎందుకంటే అదంతా మనం ముద్ద కలిపామనుకోండి గట్టి పడిపోతుంది అనమాట, తినలేం దాన్ని. అలా తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దాన్ని అంతా కలిపేసేయాలి. దీన్ని కలిపి ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ వాయిస్ ఓవర్ పోయిందండి, అందుకే నేను మళ్ళీ చేస్తున్నాను. అది కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా. నేను దాని మీద మైండ్ పెట్టుకోకుండా నేను వీడియో చేస్తూ ఉంటాను అనమాట. అందుకే అది ఎక్కడో వాయిస్ ఓవర్ పోయింది, అందుకే మధ్యలో నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇదండి, ఇలా చేయాలి. ఇలా చేసుకొని ఓకే, మెత్తగా ఇలా పిండి లేకుండా నీట్గా మనం గరిటెతో అలా తిప్పుకోవాలి. దీనికి ఒక ముద్ద కట్టె కూడా ఉంటుందండి తిప్పుకోవడానికి. అది చాలా చాలా ఉంటే అప్పుడు దాన్ని యూజ్ చేయాలి, కానీ ఇది కొంచెమే కాబట్టి మనకు అవసరం లేదు, గంటితో సరిపోతుంది. ఓకే, ఇదంతా అయిపోయిందండి. ఇప్పుడు నేనేం చేశాను, ఒక ప్లేట్ తీసుకున్నాను, వాటర్ పెట్టుకున్నా ఒక గిన్నెలో. వాటర్ తడి అనుకొని ప్లేట్కి ఈ ముద్ద రెడీ చేయాలి. అలా సాఫ్ట్గా అనుకొని మీకు ఎంత కావాలో అంత అలా చేసుకోండి. నేను ఇప్పుడు చేత్తో చూపిస్తున్నానండి, చూడండి. తడి అనుకోవాలి, కొంచెం వాటర్ అనుకొని చేత్తో అలా తిప్పుకుంటూ హాట్ బాక్స్లో వేస్తాను నేను. ఓకే అండి. సో ఇప్పుడు నేను బౌల్లో పెట్టి చూపిస్తాను. అది ఈజీ ట్రిక్ అనమాట. మా అమ్మాయి చూపించింది అది. నాకు కూడా తెలియదండి, నేను అలా చేస్తున్నాను. కానీ మా అమ్మాయి ఏంది, మమ్మీ ఇంత ఎందుకు మమ్మీ కష్టపడ్డాము, ఈ బౌల్లో వేసి ఇలా తిప్పు నీకు లడ్డులాగా తయారైపోతుంది కదా అంది. అవును కదా, ఇదేదో బాగుంది అనుకొని ట్రై చేసా, బాగుంది. అందుకే మీకు కూడా ఈ ట్రిక్ చెప్తున్నాను. మనకి చేతులు కాలుతున్నాయి అని అనుకుంటే ఇలా బౌల్లో వేసుకొని తిప్పుకొని పెట్టేసుకోవచ్చు, ఏం లేదు, లడ్డులాగా తయారైపోతుంది. అదిగోండి, అంతే, ఇలా తిప్పుకోవాలి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసింది. చేత్తో ఎందుకంటే అందరికీ అలవాట్లేదు కదండి. మేమంటే అప్పుడప్పుడు చేసుకుంటుంటాం కాబట్టి నేను చేత్తో చేసేస్తాను ఈజీగా.
అలా రాని వాళ్ళకి ఇలా బౌల్లో వేసుకొని చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. అంతే అండి, ఇలా ఈజీగా తిప్పుకోవడమే. ఓకే, అంతే అండి. మీరు ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే మీకు వచ్చేస్తుందిలేండి ఈజీగా. రాయలసీమ స్పెషల్ అన్నమాట ఇది. బౌల్లో కూడా ఇలా తడి అనాలండి, లేకపోతే బౌల్కి అంటుకుపోతుంది అనమాట రాగి ముద్ద. కొంచెం లైట్గా తడి మనం వాటర్తో ఇలా రాసేసి ఉన్నది మళ్ళీ స్టార్ట్ చేయాలి. లాస్ట్ అండి, గంటిదంతా తీసేసి నేను చిన్న ముద్దలాగా చేస్తున్నాను. ఇది కూడా చూపించాలి కదండి, మళ్ళీ ఇది ఏం చేయాలి పడేయాలా అని అనుకుంటారు తెలియని వాళ్ళు. అందుకే గంటిది కూడా నీట్గా తీసి మనం ఇలా చేసుకొని పక్కన ఉంచుకోవడమే. ఓకే అండి, రెడీ అయింది ముద్ద. ఇప్పుడు ఇది ఉడికిందేమో చూద్దాం. ఇప్పుడు ఉడికిందండి, ఇది మెత్తబడింది. ఇప్పుడు సాల్ట్ వేయాలి. మీకు కావాల్సినంత వేసుకోండి. నాకు చేత్తో వేయడం అలవాటు కాబట్టి నేను చేత్తో వేస్తున్నాను. ఇదంతా ఇంకొక 10-15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం మసాలాలకి రెడీ చేస్తాము. నేను గిన్నె పెట్టాను, ఇది రెడీ అయిందండి. నేను ఇక్కడ కొంచెం మిస్టేక్ చేస్తానండి, సారీ ఏమనుకోకండి. నేనే వీడియో చేసుకున్నాను కాబట్టి ఇది నాకు మర్చిపోయాను, ఇలా చేశాను. అడ్డంలో నిలువలో పెట్టేసరికి అలా వచ్చింది అది. ఓకే, ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలండి. మనకు కావాల్సినన్ని పల్లీలు. తిప్పుతూ ఉన్నానండి ఇది ఉడకాలని. ఇప్పుడు ఇలా పెట్టుకొని చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చింతపండు అంతా తీస్తున్నానండి. చింతపండు నిమ్మకాయ అంతా తీసుకోండి, నానబెట్టుకోండి. అది కడిగి నానబెట్టుకోండి. అండ్ వీడియో వస్తుందా లేదా అన్నట్టు చూస్తున్నానండి, చూసుకొని చేస్తున్నాను. ఒక్కదాన్నే కదా అన్నీ వీడియో చేయాలని చేస్తున్నాను, ఏదో ఒకటి పెట్టాలి కదా అని. ఇప్పుడు చింతపండు నానబెట్టేసాను. పల్లీలు వేయించి పక్కన ఉంచాను. చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి అవి. ఏదో చెప్పబోతున్నాను, నాకు కూడా గుర్తులేదండి. వీడియో తీసిన 2 డేస్కి పెట్టాను అనమాట ఇది. పల్లీలన్నీ పొట్టు తీయాలండి, తీసి గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు జల్లెట్లో వేసేసి కింద బౌల్ పెట్టాను. ఇది జల్లెట్లో వేస్తే అదంతా రసం అంతా కిందికి వెళ్ళిపోతుంది, ఆ వాటర్ అంతా. పైన ఇదంతా చల్లగా అవుతుంది అనమాట. చల్లారిన తర్వాత మళ్ళీ దాన్ని చూపిస్తానండి నేను.
ఇది చల్లారనిద్దాము. చూడండి అలా అదంతా బౌల్లో పడుతుంది వాటర్ అంతాను. పప్పు రసం ఇలా ఉంచేద్దామండి. ఇప్పుడు కొద్దిగా చల్లరనిచ్చి అప్పుడు చేత్తో పిండాలి దాన్ని ఫ్రై లాగా. ఇప్పుడు పల్లీలు పొట్టు తీస్తానండి. అయిపోయిందండి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. మీకు కావాల్సినంత అండి, మీరు ఎంత చేసుకున్నారో దాన్ని బట్టి చేయండి. ఇప్పుడు నేను జీలకర్ర కూడా వేసాను. జీలకర్ర, పల్లీలు, మిర్చి పౌడర్ కూడా మీకు కావాల్సినంత వేసుకోండి. ఇదంతా ఇప్పుడు గ్రైండ్ చేయాలండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. మిక్సీ పట్టానండి ఇప్పుడు ఇలా పౌడర్ లాగా. ఇప్పుడు ఇదేమో మనం అంతా చల్లారింది, కొంచెం గోరువెచ్చగా ఉంది, పర్లేదు. దీన్ని గట్టిగా పిండాలి. ఆ రసం అంతా, జ్యూస్ అంతా కిందకు పోతుంది. వేరే గిన్నెలో వేసుకోవాలి ఇదంతా. ఇదిగోండి ఇలా చూసారా, వాటర్ ఎంత పోవాలి, పొడి పొడిగా ఉండాలన్నమాట. ఇది ఇలా అండి. ఇలా పొడి పొడిగా ఉండాలి. ఓకే అండి. ఇప్పుడు చింతపండు తీస్తున్నాను గుజ్జు. ఇప్పుడు అదంతా రెడీ చేశాను. ఇది చింతపండు గుజ్జు ఈ రసంలో వేయాలన్నమాట. దీంట్లో కావాల్సినంత వేద్దాం. ఇది వేసిన తర్వాత ఏదైతే మనం ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నామో అది దీంట్లో కూడా వేయాలి. వేసి ఎంత కావాలో అంత వేసుకోండి. మిగిలినది దీంట్లో వేయాలి ఫ్రైలో. అలా అంతా వేసి దాన్ని కలుపుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టి తాళింపు పెడదాం. ఇలా మొత్తం కలపాలండి. నీట్గా కలుపుకుంటే అది కారం పడుతుంది కదా, దానికి కావాల్సింది మసాలా అంతాను. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టేసుకుందాము. ఓకే, ఆయిల్ వేసాం. మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. కొంచెం ఫ్రై కాబట్టి మనం కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్, ఎండుమిర్చి, ఆనియన్ అన్నీ వేసుకోండి. వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేస్తున్నానండి. మీ ఇష్టం, ఎంతైనా వేసుకోండి, మనకి నచ్చినంత కరివేపాకు. ఓకే, సో ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేద్దాం.
ఇది మాడకుండా చూసుకోండి నీట్గా. గోల్డెన్ బ్రౌన్లో వస్తే బాగుంటుంది, గోల్డెన్ కలర్లోకి తాలింపు. ఓకే అండి, రెడీ అయింది. ఇంకొద్దిగా ఎర్రగా అయ్యాక అప్పుడు రసంలో వేద్దాం. వేసి ఆ ఫ్రై దీంట్లో వేయాలి. రసంలో వేద్దామండి. ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. తీసుకొని అలా కలిపేసుకోండి. మిగిలిన దాంట్లో ఫ్రై వేద్దాం, దాంట్లో కలిపేద్దాం. అలా వేసేసి కలిపేయడమే ఇంకా. అంతే అండి, మునగాకు ఫ్రై రసం రెడీ అయిపోయింది. ఇదండి రాయలసీమ స్పెషల్. ఇప్పుడు రాగి ముద్ద, ఫ్రై, రసం చూడండి ఎలా వేసి తింటాము. ఇలా బౌల్లో వేసుకోండి. మీకు ప్లేట్లో అంత వెడల్పు అయిపోతుంది అనుకునే వాళ్ళు ఇలా నీట్గా బౌల్లో వేసుకొని ఫ్రై పక్కన పెట్టుకొని తినేయచ్చు. ఇలాంటివి పెట్టుకొని మనం కొంచెం కూరతోనే ఎక్కువ తీసుకోవాలండి. ముద్దైనా రైస్ అయినా ఏదైనా తగ్గించుకొని ఇలాంటివి ఎక్కువ తినాలి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది.